ఓకే. సో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టినందుకు 20,000 అప్డేటెడ్ అమౌంట్ మనకి డెబిట్ అయినట్టుగా పడింది. మనకి 24 అవర్స్ లో క్రెడిట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తుందండి పేడ్ ఉంది కదా, ఇవన్నీ నాకు పేడ్ అయ్యాయి. 10,000, 20,000, 5,000, 20,000, 31,000, 30,000 ఇలా. సో మీరు కూడా అలా విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది 24 అవర్స్ లో పేడ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మీకు అప్లియేట్ లింక్, ఈ లింక్ గురించి నేను తర్వాత చెప్తాను. మీరు చూస్ చేసుకోండి. సేల్స్ లో మీకు డిఫరెంట్ టైప్ సేల్స్ అనేవి ఉంటాయండి. డైరెక్ట్ బిజినెస్ ఉంటుంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, లేదా రీసేలింగ్ ఉంటుంది. ఇవన్నీ సేలింగ్స్ అండి. అంటే ఒక ప్రొడక్ట్ ని మనం అమ్ముకోవడం దాన్నే ఉంటుంది. బట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్, వర్క్ అనేది డిఫరెంట్. మనం చేసే ఇప్పుడు ఒక పెద్ద స్టోరే ఉందనుకోండి, ఆ స్టోర్ లో మేనేజర్ ఉంటారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, సేల్స్ మ్యాన్స్ ఉంటారు. అలా డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ వర్క్ చేస్తేనే వాళ్ళు రెడీ చేసిన ఒక ప్రొడక్ట్ అనేది వాళ్ళకి సేల్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఏమంటారు, కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే సేల్ అనగానే అదేదో మనం తక్కువ, అంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటారు. బట్ ఎంటైర్ వరల్డ్ అసలు వర్క్ అయ్యేదే సేల్స్ పైన అండి. మనం ఒక రైతు పంట పండించినా కూడా ఆ పంటని ఒకరు సేల్ చేస్తేనే ఆ రైతుకి పండించిన దానికి ఉపయోగం అనేది, యూజ్ అనేది ఉంటుంది. ఈ సేల్ అనేది లేకుంటే అసలు వేస్ట్ అండి. మనకి ఏమంటారు, మనం ఏది పండించలేము, ఏది రెడీ చేయలేము, లైక్ బట్టలు క్లాత్ ఏవి చేయలేము. అండ్ ఎడ్యుకేషన్ అనేది అది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. సో ఎవ్రీథింగ్ మనం ఆలోచించే విధానం పైనే ఉంటుంది. నేను ఇక్కడ సింపుల్ గా మీకు చెప్పేది ఏంటి అంటే, సేల్స్ అనేవి 2 టైప్స్ గా ఉంటాయండి. మీరు ఆన్లైన్ లో అయినా చేయవచ్చు, అది సేల్ అనేది ఆఫ్లైన్ లోనే చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఆన్లైన్ లోనే ఎలా చేస్తా, ఆన్లైన్ లో చేసే వాటికి కొన్ని నేమ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ లో చేసే వాటికి ఉంటాయి. బట్ మనం ఇక్కడ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఇవే కోర్సెస్ మన కంపెనీలో ప్రొవైడ్ చేసి, ఇప్పటి వరకు మీకు డ్రాప్ షిప్పింగ్ అని చెప్పాను, ఫేస్బుక్ యాడ్స్ అని చెప్పాను. ఈ కోర్సెస్ మీరు నార్మల్ గా ఆఫ్లైన్ లో నేర్చుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది. ఎంతో తెలుసా? మీకు ఇక్కడ 2,500కే ఒక 8 కోర్సెస్ వస్తే, ఆ ఒక కోర్సు పర్టికులర్ ఒక కోర్సు మీకు బయట నేర్చుకోవాలంటే 5,000 పడుతుంది. అదే ఆన్లైన్ లో అయితే ఆల్రెడీ ఒకసారి వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి ఆ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. సో మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. మీరు నార్మల్ ఒక కంప్యూటర్ కోర్సే అనుకోండి, మీరు బయట ఆఫ్లైన్ లో ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే దాని కాస్ట్ ఒకలా ఉంటుంది. అదే మీరు ఆ కంప్యూటర్ కోర్స్ అనేది ఆన్లైన్ లో నేర్చుకుంటే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను సింపుల్ గా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక ఏమంటారు, సేల్స్. బట్ ఆన్లైన్ లో చేసుకునేది అఫిలియేట్ మార్కెటింగ్. ఇక్కడ మీరు ఎలాంటి ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేయరు. జస్ట్ మేము క్రియేట్ చేసిన ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ మీరు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసినప్పుడు మీకంటే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ తో ఆ కోర్సెస్, అంటే ఆ ప్రొడక్ట్ ని వాళ్ళు తీసుకుంటే మీకు డైరెక్ట్ గా ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ మన కంపెనీ గురించి వస్తే, మన కంపెనీలో తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీలో ఆన్లైన్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఇది మా ప్రొడక్ట్ ని మీరు ఏం చేస్తారు, సింపుల్ గా ప్రమోట్ చేస్తారు. అది ఆన్లైన్ ఆఫ్లైన్. ఒకవేళ ఆఫ్లైన్ అయిందనుకోండి, చుట్టుపక్కల మీకు నియర్ బై ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తారు. ఆన్లైన్ అనుకోండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి యూజ్ చేసుకొని ప్రమోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మీషో యాప్ అనుకోండి, అమెజాన్ యాప్ అనుకోండి, అందులో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఏం చేస్తారు, కొంతమంది వాటిని, ఆ ప్రొడక్ట్స్ ని వాళ్ళకి సెల్ఫ్ గా తీసుకుంటారు. ప్లస్ వాళ్ళు యూజ్ చేసిన దానికి వాళ్ళకి నచ్చినందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, నేను ఏం చేస్తాను, ఓకే నాకు ఈ సన్ స్క్రీన్ నచ్చింది, ఇది బాగా వర్కౌట్ అయ్యింది అని మనం సింపుల్ గా మాట్లాడుతూ చెప్పినాం అనుకోండి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు కదా. సో అక్కడ యూజ్ అనేది ఏమి ఉండదు. అదే మీరు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నారు అనుకోండి, మీకు కమిషన్ అనేది వస్తుంది. నేను మీకు ప్రాక్టికల్ గా చెప్తాను.
సో చూడండి ఇక్కడ తను ఏం చేసిందంటే ఒక డ్రెస్ అనేది ఆర్డర్ చేసుకోండి. సో తనకు నచ్చింది. లేదు అనుకోండి తనే ఒక వర్క్ చేస్తుంది అనుకోండి. సో ఇలా ప్రమోట్ చేసింది ఒక వీడియో లాగా. కొంతమంది ఏంటంటే ఇలా సింపుల్ గా ఏదైతే ఏదైతే ప్రొడక్ట్ ఉందో అలా చూపిస్తూ చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఈ క్లాత్ ఇలా ఉంది, దీనికి వర్క్ ఇలా వచ్చింది, నేను యూజ్ చేశాను, ఇది నాకు చాలా వర్కౌట్ అయింది, ఇది నాకు చాలా బాగుంది, ఇలా చెప్తారు. సో ఎలా చేస్తాము, మనం ఎలా ప్రమోట్ చేస్తాం అనేది కంప్లీట్ గా మన ఇష్టము. బట్ మనకి ప్రమోట్ చేసుకున్న దానికి వాళ్ళు తీసుకుంటే మాత్రం కమిషన్ మాత్రం ఈక్వల్. మనం వర్క్ ఎలా చేసుకుంటాం అనేది మన ఇష్టము. ఓకే, సో తను ఇలా అయితే ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ సింపుల్ గా ఏంటంటే లాస్ట్ కి ఒక లింక్ అంటే మీరు డిఎం అని పెట్టండి, లేదా మీకు కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి అని పెట్టినప్పుడు ఇక్కడ లింక్ అని పెట్టినప్పుడు మనకి లింక్ వస్తుందండి. సో ఆ లింక్ తో మనం తీసుకుంటే ఏంటంటే తనకి కమిషన్ అనేది వెళ్తుంది. బట్ మీషోలో కానీ అమెజాన్ లో కానీ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకుంటే మీకు వచ్చేది మాత్రము చాలా అంటే చాలా తక్కువ. ఎంత అంటే 5%. అంటే ఒక 500 అమౌంట్ ప్రొడక్ట్ సేల్ అయితే మీకు వచ్చేది 5%, అంటే ఒక 5 రూపీస్ అలా. సో అమౌంట్ అనేది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఈ ప్రొడక్ట్స్ లో. అదే మన కంపెనీలో మన కోర్సెస్ మీరు ప్రమోట్ చేసుకుంటే ఇదే విధముగా అంటే ఇంత అవసరం లేదు. మీరు విత్ ఫేస్ తో అయినా చేసుకోవచ్చు, వితౌట్ ఫేస్ తో అయినా చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా ప్రమోట్ చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు మీ లింక్ తో ఇలానే, మీ లింక్ ఎక్కడ ఉంటుంది, మీ వెబ్సైట్ లో ఇదే అండి అఫిలియేట్ లింక్. ఈ లింక్ తో వాళ్ళు తీసుకుంటే మీరు జస్ట్ కాపీ చేస్తారు, ఆ లింక్ పెడతారు, డైరెక్ట్ గా మీకు 80% కమిషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1300 ప్యాకేజ్ సేల్ చేసుకుంటే మీకు 1000 రూపీస్ అనేవి వస్తాయండి. అదే 2500 ప్యాకేజ్ సేల్ చేసుకుంటే 2000. సో మన దాంట్లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది, అంత షార్ట్ టైమ్ లో ఎక్కువ ఎర్నింగ్స్ అనేవి మీరు తీసుకుంటారు. ఇక్కడ మీషో అదే కష్టం ఇందులో పడితే మాత్రము మీకు వ్యూస్ రావాలి. ఇప్పుడు దేనికైనా కూడా వ్యూస్ రావాలి, మనకి కష్టం అనేది ఉంటుంది. ఇన్స్టంట్ గా అయితే రాదు. మీరు ఒక 1 మంత్ అంటే 30 days కష్టపడితే, మీరు ఇప్పుడు మనము ఒక దాంట్లో జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఒక కంపెనీలో మనం 30 days వర్క్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ సాలరీ అనేది ఇచ్చేది. ఇక్కడ కూడా మనం ఫస్ట్ డే అమౌంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా సీరియల్ గా మీరు వర్క్ చేస్తే ఆటోమేటెడ్ గా మీకు నెక్స్ట్ డే అంటే 30 days కి కన్ఫర్మ్ గా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు అమౌంట్ కోసం కాకుండా వర్క్ చేస్తున్నట్టుగా చేసుకోండి, మీ రిజల్ట్ మీకే వస్తుంది, మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో నేను వర్క్ ఏం చేయాలి, అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇదంతా చెప్పారు, మీరు అందరు ఏం చేస్తున్నారు అనేది నేను ప్రాక్టికల్ గా రేపటి నుండి మీకు సెషన్స్ అనేవి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి, అండ్ వచ్చిన తర్వాత ఆ లీడ్ తో ఎలా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ మీకు కంటిన్యూషన్ అయితే ఉంటుంది. అర్థమైందా అండి మీకు నేను చెప్పేది? ఇప్పటి నుండి రెగ్యులర్ గా అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఉంటాయి. ఎవ్రీ సెషన్ మీరు అటెండ్